మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మ ఉపకారం ఎవరూ పరిచయం చెయ్యక్కర్లేదు. అమ్మని గౌరవించండి అని చెప్పవలసిన అవసరమూ లేదు. అమ్మని చూసేటప్పటికే అంత ప్రేమ గౌరవం కలుగుతాయి. ఎందుకంటే అమ్మ చేసినటువంటి మహోపకారం మనకి జ్ఞానము రాగానే తెలుస్తుంది. తర్వాత అంత గొప్పవాడు తండ్రి. తన సర్వస్వం త్యాగం చేసి బిడ్డ సంతోషపడుతుంటే ఆ సంతోషాన్ని చూసి తాను సంతోషపడగలడు. బిడ్డ వలన తాను సంతోషించాలని కోరుకోడు. కేవలం ఆ బిడ్డ సంతోషంగా ఉంటే తను ఎన్ని కష్టాలలో ఉన్నా సంతోషపడిపోతాడు. తన ధనమంతా పెట్టి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వాడెక్కడో విదేశాలకు వెళ్ళిపోయి పెద్ద ఉద్యోగం చేసుకుంటూ పడవంత వాహనం కొనుక్కున్నానని ఉత్తరం రాస్తే రోహిణీ కార్తీలో పంగిపోయి తల మీద ఉత్తరీయం వేసుకుని ఎదురింటికి వెళ్ళి మా అబ్బాయి పెద్ద వాహనం కొనుక్కున్నాడని చెప్తాడు. ఇక్కడ ఈయన పడిన సంతోషం ఏమిటి, ఈయన పడిన సుఖం ఏమిటి? ఏమీ లేదు. కానీ కొడుకు సంతోషంగా ఉన్నాడు అని తెలిస్తే చాలు సంతోషపడిపోతాడు తండ్రి. అటువంటి తండ్రి రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. నమ శంకరాయచ అంటారు. శం అంటే శుభం. శుభములు చేసేటటువంటి శివుడే ప్రతి ఇంట తండ్రిగా ఉంటాడు. కాబట్టి తండ్రి గౌరవాన్ని పొందడం, తండ్రిని ప్రేమించడం, తండ్రిని గౌరవించడం పెద్ద విశేషం కాదు. పరిచయం ఉంది కాబట్టి తెలిసిపోతుంది. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అంటారు రామాయణంలో. కొడుకు సంతోషంగా ఉంటే చాలు తండ్రి తన కష్టాలన్నీ మరిచిపోయి సంతోషపడిపోతాడు. అటువంటి తండ్రిని గౌరవిస్తాం. వీళ్ళని గౌరవించడానికి, వీళ్ళని పూజించడానికి వాళ్ళతో పరిచయం, వాళ్ళు చేసినటువంటి ఉపకారం మనకి తెలుసు. భగవంతుణ్ణి పూజించండి అని నేను అన్నాను అనుకోండి, భగవంతుడు చేసిన ఉపకారం కానీ భగవంతుణ్ణి చూడడం కానీ ఎప్పుడైనా జరిగిందా? తల్లిని చూశాం, తల్లిని పూజిస్తాం. తండ్రిని చూశాం, తండ్రిని పూజిస్తాం. భగవంతుణ్ణి ఈ మాంసచక్షు చేత చూసింది లేదు. భగవంతుడు చేసిన ఉపకారమేమో మనకి తెలియదు. భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసాన్ని బలీయంగా పొందడానికి ఏ కారణము చేత పొందాలో కూడా తెలియదు. అప్పుడు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఆరాధించడం, పూజించడం, గౌరవించడం, కృతజ్ఞత చెప్పడం ఏ కారణానికి? అసలు దేనికి చెయ్యాలి? పైగా నిత్య పూజ అంటే ప్రతిరోజు భగవంతుణ్ణి పూజించాలి. ప్రతిరోజు భగవంతుణ్ణి పూజించవలసిన అవసరం ఏంటి? ఆయన ఎవరు? ఎక్కడ ఉన్నాడు? ఏమిటి ఆయన చేసిన ఉపకారం? దీని కొరకు ఆయన ఉన్నాడని మనం నమ్మవలసి ఉంటుంది. అంటే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన కంటికి ఎదర కనపడి ఈ ఉపకారం చేశామని చెప్పకపోవచ్చు. కానీ ఒక్కొక్క పనిని చూసినప్పుడు ఇక్కడ ఎవరో ఉండి ఆ పనిని చేశారు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద సభలో మీ అందరూ కూర్చుని ఉంటే ఈ కుర్చీలన్నింటినీ క్రమ పద్ధతిలో వేసిన వారు ఎవరో ఉన్నారు. ఇక్కడ నేను కూర్చున్నాను అంటే ఇంత పెద్ద వేదికను నిర్మాణం చేసిన వారు ఎవరో ఉన్నారు. మీ అందరికీ వినపడడానికి వీలుగా ఈ పరికరాలను ఏర్పాటు చేశారు అంటే చేసిన వారు ఎవరో ఉన్నారు. ఎవరో లేకుండా ఇవన్నీ లేవు. ఇక్కడ ఉన్న వస్తువులను బట్టి ఇవన్నీ ఏర్పాటు చేసిన వారు ఉన్నారు అని మనం తెలుసుకుంటాం. అట్లాగే ఈ సృష్టిలో పగటిపూట సూర్యుడు అన్న దీపం వెలుగుతోంది, రాత్రి చంద్రుడు అన్న దీపం వెలుగుతోంది. ఎవరు వెలిగించారు ఆ దీపాన్ని? ఈ భూమిని ఇరుసు లేకుండా ఎవరు ఇంత క్రమ పద్ధతిలో తిప్పుతున్నారు? నిద్రపోయినప్పుడు కూడా నా ఊపిరి నేను తీసి విడిచిపెట్టేటట్టు ఎవరు చేస్తున్నారు? కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేదు. 1,000,000 మంది వైద్యులు కలిసి వచ్చినప్పటికీ కూడా ఇక ఆయన ఊపిరి ఆగిపోవాలి అని ఈశ్వరుడు నిర్ణయం చేస్తే ఇంకొక ఊపిరి తీసేటట్టు ఎవరి శాసనం వలన చేయలేకపోతున్నారు? ఎందుకు ఇంకా బ్రతికుండాలని కోరుకున్నా సరే ఊపిరి ఆగిపోతోంది? ఎందుకు కొంతమంది దుర్భరంగా ఉంది, ఆరోగ్యం బాగోలేదు అని అనిపించినా దీర్ఘాయుష్మంతులై ఉండగలుగుతున్నారు? తిన్నది జీర్ణం చేస్తున్న వాడెవరు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు. లోపలికి తిన్న పదార్థాన్ని అంతటినీ కూడా జీర్ణం చేసి శక్తిగా మార్చి శరీరములకు అందిస్తున్న వాడెవరు?
రక్తం ఒకే వేగంతో తిరిగేటట్టుగా చేస్తున్నవాడెవరు? బడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఒకే వేగంతో ఊపిరి తీసి విడిచిపెట్టేటట్టు చేస్తున్నవాడెవరు? శరీరంలో 9 రంధ్రములు ఉన్నాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, ఇవి కాక కొన్ని కోట్ల రోమరంధ్రములు. ఇన్ని రంధ్రములు ఉన్నప్పటికీ కూడా లోపల జీర్ణమైపోయిన తరువాత దుర్గంధ భూయిష్టమైన పిప్పి తెల్లవారిన తరువాత సంభరణీ కంఠరములు సడలిపోయి బయటికి వెళ్ళిపోయే పర్యంతం దుర్వాసన బయటికి రాకుండా శాసించి నిలబెడుతున్నవాడెవరు? ఎవరి ఆజ్ఞ వలన ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటువంటి 10 వాయువులు శరీరము ఎందు కుంభింపి నిలబడి ఉన్నాయి? ఎవరి అనుగ్రహం చేత చదువుకున్న విషయం ధారణలో ఉండి మళ్ళీ చెప్పవలసి వచ్చినప్పుడు వాయువుగా కదిలి మాటలుగా నోట్లోంచి బయటికి వస్తోంది? మిగిలిన ప్రాణులకు లేని మాటని స్వరపేటికని కంఠంలో ఉంచి మనుష్య ప్రాణికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాడెవరు? ఈ భూమిని అంతటినీ ఒకే వేగంతో తిప్పుతున్న వాడెవరు? వసంత ఋతువు వచ్చేటప్పటికి మామిడి చెట్టుని పూయమని చెప్పిన వాడెవడు? కోయిలుని పాట పాడమని చెప్పిన వాడెవరు? ఏ నోరు లేనటువంటిది మనం చెప్తే దానికి ఏమీ అర్థమయ్యే స్థితి లేనిది, జ్ఞానము లేనిది అని లోకంలో పిలువబడేది ఒక పక్షి తన శరీరంలోంచి వచ్చిన గుడ్డుని పొదిగితే అందులో ఉన్నటువంటి పిండం పొదగబడి పిల్ల అవుతుంది, దాని తల్లి అవుతాను అని చెప్పి ఆ గుడ్డు అక్కడ ఉంటే ఎగిరే పక్షి 2 కాళ్ళతో నడిచి వచ్చి తన కడుపు యొక్క ఉపరితలాన్ని గుడ్డు యొక్క పెంకుకి తగిలిస్తే తనలో ఉన్న వేడి గుడ్డు పెంకుకి తగిలి పెంకు లోపల ఉన్న పిండం వేడిని గ్రహించి పొదగబడి పిల్ల అవుతుంటే నేను తల్లినవుతున్నాను, నాకు బిడ్డ పుడుతుంది అని ఆనందంతో అరమోట్పు కన్నులతో ఆనందించగలిగినటువంటి స్థితిని ఎవరిచ్చారు? పెంకు పగలగొట్టుకుని పిల్ల పైకొస్తే ఇది నా బిడ్డ, నేను పోషించాలని ఆహారం తెచ్చి దాని నోట్లో పెట్టడానికి ఆ మాతృత్వాన్ని ఎవరు చెప్పి నేర్పారు? ఒక కుక్కకి పిల్లికి పాలివ్వమని ఎవరు చెప్పారు? ఇవన్నీ మనం చేసినవి కావు. ఎన్నో పువ్వులు మొగ్గగా ఉండగా దాన్ని పులికేసి బలవంతంగా విప్పి చూస్తే పసరిక వాసన. అదే పువ్వు వికసనాన్ని పొందితే అందులోంచి అంత సువాసన. అక్కడే కుంకుడు విత్తనాన్ని పెడితే భూమిలోంచి కుంకుడు చెట్టు వస్తే ఆ కుంకుడు చెట్టుకు కాసిన కాయ చేదుగా ఉంటుంది, కుంకుడు చెట్టును అల్లుకుని పూసిన సన్నజాజి తీగ యొక్క పువ్వులు అంత సుగంధభరితంగా ఉంటాయి. ఎవరు ఈ భేదాన్ని ఎట్లా సృష్టించి సన్నజాజి తీగకి సన్నజాజి పువ్వులే పూజాలి, కుంకుడు చెట్టుకి కుంకుడు కాయలే కాయాలి, కుక్కకి కుక్క పిల్లలే పుట్టాలి, పందికి పంది పిల్లలే పుట్టాలి అని ఎవరు నిర్ణయం చేశారు? క్రూరమైన ప్రాణులన్నీ రాత్రి వేళ సంచరించాలి, సాధు ప్రాణులన్నీ పగటి వేళ సంచరించాలి, ఒకదానితో ఒకటి ఇబ్బంది పడకూడదు, ఒకదానిని ఒకటి చెనకకూడదని సృష్టి నియమం చేసిన వాడెవరు? ఎవరి ఋతువులను కల్పించాడు? ఎవరి ఋతువులలో ప్రకృతి ధర్మం ఖచ్చితంగా అలాగే ఉండేటట్టుగా శాసించిన వాడెవరు? హేమంత ఋతువు అంటే మంచు పడేటట్టు, గ్రీష్మం అంటే తాపంగా ఉండేటట్టు, వసంతం అంటే ప్రసన్నంగా ఉండేటట్టు ఎవరు నిర్వచనం చేసి ఆ కాలంలో ఆ ఋతువులో ప్రకృతి అట్లాగే ఉండేటట్టుగా చేస్తున్న వాడెవరు? ఎవరో లేకుండా ఇది జరగదు. ఈ వేదిక ఉన్నది అంటే ఎవరో ఉన్నారు. ఎవరో లేకుండా ఇవన్నీ కూడా జరగట్లేదు. ఆ ఎవరో నేను చూడకపోవచ్చు, ఈ వేదిక వేసిన వాళ్ళని నేను చూడలేదు, కానీ ఈ వేదికని నిర్వాహకులు వేశారు అని నేను అంటాను. అట్లాగే ఈ సృష్టిని అంతటినీ ఇలా నడిపిస్తున్న వాడెవరో ఆయనే భగవంతుడు, ఆయనే పరమ